హరీష్ క్యారెక్టర్కు రేవంత్ తనపై కాలు మొక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు. తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ప్రచారం చేస్తే? విమాన ప్రయాణాలు చేస్తే ఎవరు యాసిడ్లో కూర్చుంటే ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది. రేపు ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఢిల్లీ పోయినాడు అనుకోకుండా రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు అనుకో అదే ఫ్లైట్లో, ఇక కలిసిపోయింది మాట్లాడుకున్నారు. ఇది మాట్లాడతావా? అంత అర్ధరహితంగా ఉంటుందా? చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు తిహార్ జైలుకి పోయింది. నేను ఫోన్ చేసిన చాలాసార్లు, ములాఖత్కి నేను కూడా వస్తానంటే వద్దన్నా నేను వెళ్తున్నాను, ఎక్కువ మంది పోతే మళ్ళీ అక్కడ ములాఖత్ కాడ ఇబ్బందులు ఎందుకు, నేను పోతున్నా, కేటీఆర్ పోతున్నా, ఎప్పుడు నేను తెలుసుకునేది సమాచారం. పాప కష్టం వచ్చినప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం. మొత్తం పార్టీ కూడా వెంట నిలిచింది. తప్పని నిలవాలి, మా బాధ్యత. ఇవాళ మొత్తం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం యొక్క దొల్లతనాన్ని, అబద్ధ హామీలను శాసనసభలో కానీ బయట కానీ వైపు కేటీఆర్ వైపు హరీష్ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నారు. ఇవాళ హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సరే, ఆయనతో పాటు మిగతా వాళ్ళ మీద ఒకరిద్దరిని కలిపి మాట్లాడినారు. వాళ్ళు ప్రభుత్వంలోనే లేరు, సంతోషమైన ప్రభుత్వంలోనే. ఒకసారి ఆయనకి రాజ్యసభ ఇచ్చినారు. ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకులు నిజం చెప్పాలంటే. ఆయన మంది కాదు కదా, మీ అన్ననే కదా. ఇది ప్రజలకు కావాల్సింది. ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక మహిళలు ఇబ్బంది పడుతుంది, పెన్షన్ రావట్లేదు, కళ్యాణ లక్ష్మి ఆలస్యం అవుతుంది, సంక్షేమ పథకాలు ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు అవుతలేవు. ప్రజలకు సాంత్వనంగా నిలవాల్సినటువంటి సందర్భంలో ఈ పంచాయతీలతో నేను వచ్చింది నాకు అర్థం కాదు. సమయం సందర్భం లేదు. ఇక్కడే మరి అర్థం చేసుకోవడంలో ఎక్కడన్నా పొరపాటు జరిగింది, ఏం జరిగిందో నాకు తెలియదు. నేను లోతుల్లోకి బోధల్చుకోలేదు ఇప్పట్లో. కానీ నాకు బాధ కలిగింది కాబట్టి చెప్తాను, ఇది పద్ధతి కాదు. ఎవరు హర్షించరు దీన్ని. తెలంగాణలో ఇవాళ తెలంగాణను ప్రేమించేటువంటి వాళ్ళు ఇతర పార్టీలలో ఉండొచ్చు కాక, టీఆర్ఎస్ఏ కాదు, ఖచ్చితంగా హరీష్తో పాటు ఉన్నారు, హరీష్ వెంబడి ఉన్నారు, హరీష్కు నైతికంగా మద్దతిస్తున్నారు. ఆయన మనోనిబ్బరాన్ని దెబ్బతీసి ఆయనను బలహీనపరిచి ఇంకేమన్నో సంతోషపెట్టాలంటే అది సాధ్యమయ్యేటువంటిది రాదని అయితే మేము భావిస్తున్నాం.